కారణం ఏంటి? ఏం బాగా లేదన్నారు, హాస్పిటల్ పోతున్నారు, ఆ, ఇంటికి తిరిగి రావట్లా. ఆ, ఇద్దరైతే తిరిగి వచ్చి ఒక వారం రోజులు ఉండి మళ్ళీ అయిపోయారు. ఆ. అది దాదాపు 30-40 మంది చనిపోయారు అంటున్నారు ఆ సార్. 25-30 మంది ఇది అయిపోయారు. ఎందుకని అంటే మనుషులు ఇట్లా పెద్ద సడన్ గా చనిపోతున్నారు? ఈ రాళ్ళు వేసిన దాని గురించి అని అదొక వాపాటు. ఆడకాదు రాయి సరి చేయించాము మొన్న. ఆ, మరి ఆ రాయి చేసినాక మరి ఇప్పుడు బాగానే ఉంటుంది. వారం నుంచి ఏం కాల. ఇద్దరున్నారు హాస్పిటల్లోనే. ఒక పొలిమేర రాయి అంటే ఏంటి అసలు? 4 పక్కల అద్దురాళ్ళని వేస్తారండి, ఆ, సైతాన్లు లోనికి రాకుండా. ఆ, ఈ బుడ్రాయి కాపాడిద్ది, అది ఎత్తురాయి. ఆ, దానివల్ల మరి ఇది అవుతుంది. అది అట్ట ఉరిగింది పనవటకి, ఎక్కడ గేటు కాడ వేసారు. ఆ. అది మనం సరి చేయించుకొని ఆ సిద్ధాంతి కాడ పడితే సరి చేయించారు. ఇప్పుడు బాగానే ఉంది. మరి ఎట్లా ఉంటుందో మరి. రేపు బుట్రాయికి పాలాక్షాయి చేయమన్నారు మనవాళ్ళని. చేస్తాం లేని ఒప్పుకున్నారు, చేస్తున్నారు రేపు. చనిపోయే వారికి లక్షణాలు ఏముంటున్నాయి అంటే ఎలా? అది ఎలా ఏముంది, మామూలుగా అదే బాగా అంటం పోవటం, ఆ, డబ్బులు, అది ఏం ముందు తాగనోడు కూడా సరిపోయారు ఇద్దరు. ఆ, తక్కినోడు కాసుకుని వాడతారులే కానీ మామూలుగా వాడి మటుకి ఏం ముందు తాగేవాడు కాదు. చుట్ట బీడి కూడా కాలవరు, ఆ. సిగరెట్ కాల్చేవాళ్ళు కాదు. అట్లా ఇది అయిపోయారు. క్రైస్తవులు ఎక్కువ మంది చనిపోయారు, హిందువులు మరణాలు లేవంటున్నారు. అవును, వాళ్ళు ఒక 5-6 చనిపోయారులే. ఉమ్, మనోళ్ళు ఎక్కువ మంది పోయారు. అది కలుషితమైన నీళ్లు తాగడం వల్ల వస్తుంది. నీళ్ళు వల్ల ఏం లేదంటున్నారండి. పాపలం మినరల్ వాటర్లే వాళ్ళు ట్యాంకీలు పట్టుకుంటా ఉంటారు. అవి ప్రభుత్వం ఏమైనా స్పందించిందా ఇప్పుడు అధికారులు వాళ్ళు? అదే వస్తున్నారు, రోజు వస్తున్నారు. ఆ, వచ్చి అదే నీళ్ళు పరీక్షలు అవి చేసి ఆ. చెబుతున్నారు, చేస్తున్నారు, తిరిగి వెళ్తున్నారు. ఏమన్నా చెప్పారా మరి ప్రభుత్వం ఏం ఇందువల్ల చెప్పాలి? అయింది అని? చెప్పట్లా. అదే పరీక్షలు డాక్టర్లు వస్తున్నారు, అందరూ వస్తున్నారు, ఆ. చెబుతున్నారు, పోతున్నారు.